నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నకిలీ మద్యం కేసులో ముగిసిన జోగి సోదరుల రిమాండ్. విజయవాడ జైలు నుంచి ఎక్సైజ్ కోర్టుకు తరలింపు. ఖజానాపై భారమున్న పింఛన్లు ఇస్తున్నామన్న దుర్గేష్. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు వెల్లడి. భర్త స్కూటీని తాకట్టు పెట్టాడని భార్య ఆత్మహత్య. కడప జిల్లా మైదుకూరులో దుర్ఘటన. ఢిల్లీలో పొగమంచుతో రాకపోకలపై ప్రభావం. 148 విమాన సర్వీసులు రద్దు. తైవాన్ చుట్టూ కొనసాగుతున్న చైనా యుద్ధ విన్యాసాలు. ఫ్రిగేట్లు, డ్రోన్లు, కోస్ట్ గార్డు నౌకలతో కసరత్తు. నకిలీ మద్యం కేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగియనుంది. దీంతో విజయవాడ జైల్లో ఉన్న జోగి రమేష్ సోదరుల్ని ఎక్సైజ్ కోర్టుకు తరలించారు. కాసేపట్లో నిందితుల్ని ఎక్సైజ్ అధికారులు జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు. నెల్లూరు, మదనపల్లె జైళ్లలో రిమాండ్లో ఉన్న మిగతా నిందితుల్ని కూడా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పేదల ఇళ్లలో కొత్త సంవత్సర సందడి నెలకొంది. నూతన సంవత్సరంలో ప్రజల ముఖాల్లో ఆనందం కోసం ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం నూజిళ్లపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి అర్హులకు పెన్షన్లు అందజేశారు. గ్రామస్తుల బాగోగుల్ని అడిగి తెలుసుకుని కొన్ని సమస్యలకు అక్కడే పరిష్కరించారు. గ్రామంలో 20 లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని పారదర్శకంగా, సమర్థంగా అమలు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని చెప్పారు. నంద్యాలలో మంత్రి ఫరూక్ లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లిన మంత్రి అక్కడ దుస్తులు ఇస్త్రీ చేసి వారి బాగోగుల్ని అడిగి తెలుసుకున్నారు. వీధిలో దోసలమ్ముకునే మహిళను పలకరించిన మంత్రి ఫరూక్ దోశ తిని రుచి చూశారు. పేదల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఫరూక్ చెప్పారు. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో లబ్ధిదారుల కళ్లల్లో ఆనందాన్ని, ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింత పెరిగిందని అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉదయాన్నే వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు అందజేశారు. కడప జిల్లా వేంపల్లె మండలంలోని అమ్మగారిపల్లెలో కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో విద్వేషాలు పెంచవద్దని వైసీపీ నాయకుల్ని హెచ్చరించారు. ఈ నెల 14న నిరసనల పేరుతో ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లారని, వైసీపీ చేస్తున్న ప్రచారం కల్పితమని స్పష్టం చేశారు. అమ్మగారిపల్లె ప్రజలు సంక్షేమం, అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నారని చెప్పారు. నెల్లూరులో పెన్షన్ల పంపిణీ పండుగలా జరిగింది. మత్స్యకారులు, మాజీ సైనికులకు మంత్రి నారాయణ స్వయంగా పెన్షన్లు అందజేశారు. పెన్షన్దారుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని చెప్పారు. విశాఖను ఐటీ, ఇండస్ట్రియల్, టూరిజం హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు కూటమి నేతలు తెలిపారు. త్వరలోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభించనున్నట్లు, గెజెట్ నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్రం సహకారంతో స్టీల్ ప్లాంట్ను లాభాల్లోకి తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. ఇక్కడ జోనల్ ఆఫీస్, టెంపరరీ ఆఫీసు మన డెక్లో పూర్తయిపోయింది. అతి త్వరలో దాన్ని ప్రారంభించాలని మంత్రి గారిని కోరడం జరిగింది. ఆయన కూడా నెక్స్ట్ 1-2 monthsలో టైం చూసుకుని వస్తానని చెప్పారు. అది కాకుండా గెజెట్ ఇష్యూయింగ్ అండ్ జోన్ ప్రారంభించడం కూడా ఆయనతో చేస్తే ఇప్పుడు
వర్క్ చాలా ముందుకొచ్చింది, వీల్ డూ ఇట్ వెరీ సూన్ అని చెప్పారు. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, సార్ ఆ జోనల్ ఆఫీస్ ఓపెన్ చేసే టైంకే మనం చేసేస్తే బాగుంటుంది, సో ప్లీజ్ వర్క్ ఇట్ అవుట్ సార్ అని అడగడం జరిగింది. అండ్ కొందరు పిహెచ్ఓడీస్ కూడా అపాయింట్ చేశారు రీసెంట్గా. స్టీల్ ప్లాంట్ స్టీల్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇంత డబ్బులు ఇచ్చాము అండ్ ఇది చేసిన తర్వాత అక్కడ మేనేజ్మెంట్ ఫెయిలియర్ వల్ల మనము సఫర్ అయితే ప్రాబ్లం అవుతుంది, పర్మనెంట్ లీడర్షిప్ లేకపోతే మాకు డెఫినెట్గా ఇబ్బందులు గ్యాప్లు కనపడుతున్నాయి సార్, ఒక పర్మనెంట్ సిఎండి వచ్చేటట్టు చేయాలని కోరడం జరిగింది. అండ్ లీడర్షిప్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి అని కూడా కోరడం జరిగింది. మీరు చూసారు డైరెక్టర్ మెటీరియల్స్ కూడా సేల్ నుంచి ఇప్పుడు ఇన్ఛార్జ్ సిఎండిగా పెట్టారు. మొన్ననే స్టీల్ ప్లాంట్లో పనిచేసే వాళ్ళతో కొందరు మాట్లాడితే వచ్చిన ఆయన చాలా టెక్నికల్గా బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉందని కూడా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో అది కూడా ఇంకా లాభాల లోపలికి వెళ్తే, ప్రొడక్షన్ చాలా పెరిగిందని మీరు చూశారు, లాభాల లోపలికి కూడా బాగా వెళ్తుందని కోరుకుంటున్నాం. విశాఖపట్నం ప్రాంతం తీసుకుంటే ఇప్పటికే గూగుల్ గారు తేడం జరిగింది, గూగుల్ డేటా సెంటర్ని. అలాగే కాగ్నిజెంట్ కూడా సుమారు 25,000 ఉద్యోగాలతో రాబోతుంది. అంటే మన విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, ఒక టూరిజం హబ్గా చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాష్ట్రం ఎంతో దిగజారిపోయిన పరిస్థితి, ఇదివరకు 5 సంవత్సరాల పరిపాలనలో టోటల్గా పాజిటివ్నెస్ పోయి నెగిటివ్ తప్ప ఇంకా వేరేది డిస్ట్రక్షను డిమాలిషను తప్ప వేరేది ఏమీ చేయలేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ అటువంటి పరిస్థితి నుంచి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, వీరందరూ కూడా, అట్లాగే పార్టీ ఎమ్మెల్యేస్ విశాఖపట్నంలో అత్యంత అద్భుతంగా మన ఇన్వెస్టర్స్ సదస్సు జరిగినప్పుడు ఎవరూ కూడా ఊహించినటువంటి రెస్పాన్స్ రావటం జరిగింది. అట్లాగే విశాఖపట్నము ఇదివరకు 50 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు, రానున్న 5 సంవత్సరాల్లో కూడా అంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. 2025లో దేశ చరిత్రలో విద్యుత్తు ఛార్జీలు తగ్గించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్తు ఛార్జీలు ఇంకా పెద్ద ఎత్తున తగ్గించే లక్ష్యంతో 2026లో పనిచేస్తామని స్పష్టం చేశారు. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా సీఎం కృషి చేస్తున్నారని, తద్వారా విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గి ప్రజలపై భారం తగ్గనుందన్నారు. సోలార్ ద్వారా పగటిపూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చేలా చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు. దేశ చరిత్రలో ఎప్పుడు జరగనట్టు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేశాం, దాదాపు 13 పైసలు తగ్గించాం. ఈ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే చాలా పెద్ద ఎత్తున కరెంటు బిల్లు తగ్గాలి. కరెంటు గత ప్రభుత్వం లాగా ఇచ్చిన అవకాశంలో 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు. ఇప్పుడు మేము సంవత్సరం 8 నెలలు అయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎక్కడ కూడా కరెంటు బిల్లులు అనేది పెంచలేదు. చాలా పెద్ద ఎత్తున సూర్య గారి కార్యక్రమం తీసుకుని తద్వారా కరెంటు ఉత్పత్తి చేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇచ్చింది. తద్వారా ఎస్సీ ఎస్టీలకు అయితే ముఖ్యంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటిపైన ఉచితంగా సోలార్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. పీఎం సూర్య గారి ద్వారా వ్యవసాయ రైతులకి పగలపూట కరెంటు ఇవ్వడం కోసం చాలా పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చేస్తుంది. అది కూడా టెండర్లు అయిపోయినాయి, ఈ సంవత్సరం స్టార్ట్ అవుతుంది, 2026లో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాము. రిలయన్స్ సంస్థ ద్వారా కనిగిరి, మార్కాపురం లాంటి చోట సిబిజీ ప్లాంట్లు పెడతాం. ఇప్పుడు కరెంట్ 24 గంటలు క్లీన్ ఎనర్జీ ఇవ్వాలనే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారి నమ్మకమైన చాలా మంది పెట్టుబడిదారులు ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో రాయలసీమ జిల్లా అనుకూలమైన ప్రదేశం మనకి. ఆ ప్రదేశం మొత్తం కూడా సోలార్, విండ్, పిఎస్పీలు, పంపుడు స్టోరేజీ, అదేవిధంగా బ్యాటరీతో కూడా అందుబాటు చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఈ విధంగా కనుక మన బ్యాటరీలో కానీ స్టోర్ చేసుకుని కనుక ఇస్తే కనుక మనం పవర్ పర్చేసెస్ చాలా పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చు. తద్వారా పవర్ బిల్లు కూడా తగ్గించవచ్చు, నాణ్యమైన విద్యుత్తుని ప్రజలకు అందించవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ప్రభుత్వం పింఛన్లు ఇస్తుందని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఖజానాపై అధికమైన భారం పడుతున్నా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పరిధిలోని అన్నవరప్పాడు, వడ్లూరు, రావిమెట్ల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. 1వ తారీఖు కనుక అందరూ హడావిడిగా ఉంటారు కనుక ఒకరోజు ముందుగానే 31వ తారీఖునే ప్రజలకి పెన్షన్లు అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతోటి రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో కూడా పెన్షన్లు స్వయంగా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ కలిసి వెళ్లి ఆ పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. 3,000 రూపాయలు ఉన్నదాన్ని 4,000కు పెంచడానికి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి
ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 4,000కి పెంచడం, అదేవిధంగా దివ్యాంగులకి పెన్షన్లని 6,000 నుంచి 3,000 నుంచి 6,000కి, అంతకు మించి ఇంకా ఎక్కువ మంచాన్ని పట్టి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి 15,000 దాకా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద విపరీతమైన భారం పడుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా చాలా మంది అర్హులైన వారు మాకు పెన్షన్లు కావాలని అడుగుతూ ఉన్నారు. అవన్నీ కూడా పరిగణలో తీసుకుని త్వరలోనే దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు సుముఖంగా ఉన్నారు. అద్దంకిని కొత్త రెవెన్యూ డివిజన్గా ప్రకటించడంతో నేడు పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లాలో తాత్కాలిక ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇన్ఛార్జ్ ఆర్డీఓగా ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్నను ప్రభుత్వం నియమించింది. ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, మంత్రి గొట్టిపాటి ఇచ్చిన హామీ మేరకు అద్దంకిని ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అద్దంకిని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నియోజకవర్గంలోని కొరిసెపాడు, బల్లికురువ, జే పంగులూరు, సంతమాగులూరు మండలాలు, దర్శి నియోజకవర్గంలోని కురిచేడు, తాళ్లూరు, ముండ్లమూరు, దొనకొండ మండలాల్ని కలుపుకొని కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. స్కూటీ తాకట్టు పెట్టిన భర్త దాన్ని విడిపించలేదనే మనస్తాపంతో క్షణికావేశంలో ఓ భార్య ఆత్మహత్య చేసుకుంది. కడప శివారులోని చలమారెడ్డిలో ఈ ఘటన జరిగింది. మైదుకూరుకు చెందిన మంజుల, పెండ్లిమర్రికి చెందిన కిరణ్ కుమార్లు 6 ఏళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్ చలమారెడ్డిపల్లెలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని భార్య పిల్లలతో ఉంటున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులతో కిరణ్ కుమార్ స్కూటీని తాకట్టు పెట్టాడు. దీంతో భార్యాభర్తల మధ్య 3 రోజుల నుంచి మనస్పర్ధలు తలెత్తాయి. మంగళవారం భర్త పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లగా భార్య మంజుల ఫోన్ చేసి స్కూటీ ఎప్పుడు తీసుకొస్తావు, తీసుకురాకపోతే చనిపోతానంటూ ఫోన్లో చెప్పింది. దీన్ని కిరణ్ కుమార్ సులువుగా తీసుకున్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత పడక గదిలో మంజుల ఫ్యాన్కు ఉరేసుకుని పిల్లల ఎదుటనే ఆత్మహత్యకు పాల్పడింది. మళ్లీ కిరణ్ కుమార్ ఫోన్ చేయగా పిల్లలు లిఫ్ట్ చేసి ఆత్మహత్య చేసుకున్న మంజులను చూపించారు. అయితే కిరణ్ కుమార్ ఇంటికి వచ్చేసరికి మంజుల మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చక్రస్నాన మహోత్సవాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించింది. తెల్లవారుజామున శ్రీవారి మూల విరాట్టుకు ప్రాతకాల కైంకర్యాలు ముగిసిన అనంతరం గర్భాలయం నుంచి శ్రీవారి సుదర్శన చక్రాన్ని అర్చకులు ఆలయం వెలుపలకు తీసుకొచ్చారు. పల్లకిలో మాడవీధిలో ఊరేగింపుగా పుష్కరునికి తీసుకెళ్లారు. వరాహస్వామి ఆలయ ప్రాంగణంలో సుదర్శన చక్రానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య శుభముహూర్తంలో పుష్కరిణిలో చక్రాన్ని 3 సార్లు ముంచడంతో ద్వాదశి చక్రస్నాన ఉత్సవం ముగిసింది. కార్యక్రమంలో వందలాది భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దృశ్యమానత దాదాపు 0 మీటర్లకు పడిపోవడంతో ఇవాళ 148 విమానాలు రద్దయినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. మరో 150కి పైగా విమాన సేవలు ఆలస్యమయ్యాయని, కొన్నింటిని దారి మళ్లించామని పేర్కొన్నాయి. అన్ని టెర్మినల్స్లో ప్రయాణికులకు తమ సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని వివరించాయి. ఉత్తరాది వ్యాప్తంగా మంచు ఎక్కువగా కురుస్తూ ఉండటం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పౌర విమానయాన శాఖ ఎక్స్లో వెల్లడించింది. ప్రయాణికులకు విమానయాన సంస్థలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇవ్వాలని, రీబుకింగ్, రీఫండ్, బ్యాగేజీ సౌకర్యాలు కల్పించాలని సూచించింది. అటు పొగమంచు కారణంగా ఢిల్లీ వ్యాప్తంగా అనేక రైళ్లు కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. చైనా నుంచి దిగుమతి అవుతున్న చౌకైన ఉత్పత్తులకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి దిగుమతయ్యే కొన్ని రకాల స్టీల్ ఉత్పత్తులపై 3 ఏళ్ల పాటు సుంకాలు అమల్లో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి సంవత్సరంలో 12%, రెండో ఏడాదిలో 11.5%, మూడో ఏడాదిలో 11%గా సుంకాలు వసూలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తుల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. చైనా నుంచి తక్కువ ధరలకే ఉక్కు వస్తూ ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా దేశీయ ఉక్కు తయారీదారులపై తీవ్ర ప్రభావం పడుతోందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ ఇటీవల తెలిపింది. 3 ఏళ్ల పాటు సుంకాలు విధించాలని కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ క్రమంలో చైనా, వియత్నాం, నేపాల్ వంటి దేశాల నుంచి వచ్చే ఉక్కు ఉత్పత్తులపై కేంద్రం సుంకాలు ప్రకటించింది. స్టెయిన్లెస్ స్టీల్ వంటి ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులకు కూడా ఈ సుంకాలు వర్తిస్తాయి. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల దిగుమతులకు మాత్రం టారిఫ్ల నుంచి భారత్ ఉపశమనం కల్పించింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాదిరిగానే చైనా కూడా తనను తాను శాంతిదూతగా ప్రచారం చేసుకుంటోంది. భారత్, పాకిస్తాన్ సహా ఉత్తర మయన్మార్లో ఉద్రిక్తతలు, కంబోడియా, థాయిలాండ్, పాలస్తీనా, ఇజ్రాయెల్ ఘర్షణలు, ఇరాన్ అణు సమస్య వంటి ప్రపంచ సంఘర్షణల పరిష్కారానికి బీజింగ్ మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మళ్లీ ఈ ఏడాదే స్థానిక సంఘర్షణలు, సరిహద్దు యుద్ధాలు ఎప్పుడూ లేనంతగా చెలరేగినట్లు పేర్కొన్నారు. శాశ్వత శాంతిని నెలకొల్పడానికి చైనా ఒక లక్ష్యాన్ని, న్యాయమైన వైఖరిని ఎంచుకుందని వాంగ్ యూ బీజింగ్లో జరిగిన ఓ సదస్సులో వివరించారు. వాంగ్ యూ వ్యాఖ్యపై భారత్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే భారత్, పాకిస్తాన్ ఘర్షణల పరిష్కారంలో చైనా ఎలాంటి మధ్యవర్తిత్వం వహించలేదని విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. చైనా వాదన వింతగా ఉందని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ సీనియర్ సైనిక అధికారుల మధ్య జరిగిన చర్చల ఫలితంగానే మే 10న సైనిక చర్యల్ని నిలిపివేయడానికి ఒప్పందం కుదిరిందని వివరించారు. భారత్, పాక్ విషయాల్లో మూడో పక్షం జోక్యానికి తావులేదని ఢిల్లీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. తైవాన్ను చుట్టుముట్టిన చైనా బలగాలు భీకర యుద్ధ విన్యాసాల్ని కొనసాగిస్తున్నాయి. తైవాన్ తూర్పున ఉన్న జలాల్లో తాజాగా కసరత్తులు నిర్వహించినట్లు చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తూర్పు థియేటర్ కమాండ్ తెలిపింది. ఆల్ డైమెన్షనల్ ఫోర్స్ ప్రొజెక్షన్, బ్రీచింగ్తో పాటు ఎలైట్ దళాలతో దాడులు చేయడం, కీలక ఓడరేవుల్ని స్వాధీనం చేసుకోవడంపై తాజా విన్యాసాల్లో దృష్టి సారించినట్లు పేర్కొంది. ఉభయచర దాడి నౌక హైనాన్తో పాటు డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు, మానవరహిత వైమానిక వాహనాలు, కోస్ట్ గార్డు నౌకలు టాస్క్ ఫోర్స్ సమన్వయంతో సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్నాయి. కీలక లక్ష్యాలపై రక్షణ దళాల సమన్వయం, వ్యవస్థాగత కార్యకలాపాలు, ఖచ్చితమైన దాడుల సామర్థ్యాల్ని ఈ సందర్భంగా పరీక్షించినట్లు చైనా సైన్యం తెలిపింది. జర్మనీలోని ఓ బ్యాంకులో భారీ దోపిడీ జరిగింది. గెల్సన్ కిర్చెన్ నగరంలోని బ్యాంకులోకి చొరబడిన దుండగులు 3,200 సేఫ్టీ డిపాజిట్లను పగలగొట్టారు. వాటిలోని నగదు, బంగారు ఆభరణాల్ని దొంగిలించారు. వీటి విలువ 30 మిలియన్ యూరోలు, అంటే సుమారు 316 కోట్ల రూపాయలపైనే ఉంటుందని అంచనా. ఈ భారీ దోపిడీలో అనేక మంది దుండగులు పాల్గొన్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ గ్యారేజీ నుంచి ప్రవేశించి ఖజానా ఉన్న గది గోడకు భారీ రంధ్రం చేశారు. అనంతరం లోపలికి చొరబడినట్లు తెలుస్తోంది. ఈ దొంగతనాన్ని జర్మన్ నేర చరిత్రలోనే అతిపెద్ద దోపిడీగా భావిస్తున్నారు. దాదాపు 2,500 మంది ఖాతాదారుల సొమ్ము చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో వందలాది మంది కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సరైన సమాచారం లేకపోవడంతో బ్యాంకు లోపలికి వెళ్లేందుకు యత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. బంగ్లాదేశ్లో విద్యార్థి నేత హాదీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైజల్ కరీం కీలక విషయాన్ని వెల్లడించాడు. హాదీ హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ వీడియో విడుదల చేశాడు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని ఫైసల్ ఆరోపించాడు. ఈ కేసు నుంచి తనని తాను రక్షించుకునేందుకు దుబాయ్కు వెళ్లిపోయినట్లు తెలిపాడు. జమాతే ఇస్లామీ పార్టీ విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తులకు హాదీ హత్యలో ప్రమేయం ఉందని ఫైసల్ ఆరోపించాడు. హాదీతో తనకు వ్యాపార సంబంధాలు మాత్రమే ఉన్నాయని తెలిపాడు. ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకోవడం కోసం హాదీ రాజకీయ కార్యకలాపాలకు తాను విరాళాలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. హాదీ హత్య కేసులో ఫైజల్ కరీం, ఆలంగీర్ షేక్లను బంగ్లాదేశ్ పోలీసులు అనుమానితులుగా గుర్తించారు. డిసెంబర్ 12న హాదీపై దాడి తర్వాత నిందితులు దేశం విడిచి పారిపోయారని తెలిపారు. నిందితులు ప్రస్తుతం భారత్లో ఉన్నారని ఇటీవల ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు పేర్కొన్నారు. ఈ ఆరోపణల్ని భారత భద్రతాధికారులు ఖండించారు. రష్యా అధినేత పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించినట్లు ఆరోపణలు వస్తున్న వేళ మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో అణు సామర్థ్యం కలిగిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఓరెన్షిక్ యాక్టివేట్ అయినట్లు మాస్కో ప్రకటించింది. మరోవైపు ఈ దాడిని పలువురు దేశాధినేతలు ఖండించగా తాజా పరిస్థితులపై ఐరోపా నాయకులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కోసం చర్చలు జరుగుతున్న వేళ మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. రష్యాలోని నోవ్గోరోడ్ ప్రాంత గ్రామంలో ఉన్న పుతిన్ ఇంటిపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తతలు రెట్టింపయ్యాయి. ప్రతీకారంతో రగిలిపోతున్న రష్యా అత్యాధునిక క్షిపణులను సిద్ధం చేస్తోంది. అణు సామర్థ్యం కలిగిన హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణి ఓరెష్నిక్ యాక్టివేట్ అయినట్లు మాస్కో ప్రకటించింది. ఓరెష్నిక్ క్షిపణి వ్యవస్థ బెలారస్లో క్రియాశీల సేవలోకి ప్రవేశించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలో భాగమైన యుద్ధ వాహనాలు పోరాట శిక్షణలో భాగంగా ఒక అడవి గుండా ప్రయాణిస్తున్నట్లు చూపే ఒక వీడియోను విడుదల చేసింది. 2024లో ఓరెష్నిక్ క్షిపణిని రష్యా తొలిసారి పరీక్షించింది. ఉక్రెయిన్లో ఓ కర్మాగారంపై ఈ క్షిపణితో దాడి చేసింది. ఈ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ధ్వనివేగం కంటే 10 రెట్ల వేగంతో ప్రయాణించగలదు. అందువల్ల దీనిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. 5,000 కిలోమీటర్ల లోపు ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదని
రష్యా వర్గాలు పేర్కొన్నాయి. తమ భూభాగాలపై దాడులకు అనుమతించిన ఉక్రెయిన్ మిత్రదేశాలపై ప్రయోగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పశ్చిమ దేశాలను రష్యా హెచ్చరించింది. ఈ క్షిపణి పోలెండ్లోని సైనిక స్థావరాన్ని చేరుకోవడానికి 11 నిమిషాలు, నాటో ప్రధాన కార్యాలయాన్ని చేరుకోవడానికి 17 నిమిషాలు పడుతుందని రష్యా మీడియా వెల్లడించింది. రష్యాలోని నోవ్గోరోడ్ ప్రాంత గ్రామంలో ఉన్న పుతిన్ ఇంటిపై ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం డ్రోన్లతో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించింది. మొత్తం 91 దీర్ఘశ్రేణి డ్రోన్లను ఆ దేశం ప్రయోగించినట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి లవ్రోవ్ తెలిపారు. అయితే అన్నింటినీ నిర్వీర్యం చేశామని, ఇంటికి ఎటువంటి నష్టం కలగలేదని ఆయన వెల్లడించారు. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు. ఆ విషయం విన్న తర్వాత తనకు కోపం వచ్చిందన్నారు. ఓ దేశాధినేత నివాసంపై దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ట్రంప్ అన్నారు. దాడులకు ఇది సమయం కాదని హితవు పలికారు. ఈ వార్తలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి ప్రయత్నాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను నివారించాలని అన్ని పక్షాలకు ప్రధాని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. పుతిన్ నివాసంపై దాడిని ఖండిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. రష్యా ప్రభుత్వం ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్లు పాక్ ప్రధాని పేర్కొన్నారు. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఒక లోకో రైలు మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా గాయపడ్డారు. విష్ణుగఢ్ పిప్పల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో కార్యకలాపాలు సాగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన సమయంలో లోకో రైలులో 109 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారందరి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలైన 10 మంది మెరుగైన చికిత్స కోసం గోపేశ్వర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. హేలాంగ్ పిపల్కోటి మధ్య అలకనంద నదిపై 444 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్ వన్ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తున్న వారికి రైల్వే శాఖ ఆఫర్ ప్రకటించింది. రైల్ వన్ యాప్ ద్వారా అన్ రిజర్వ్డ్ టికెట్లను ఏ డిజిటల్ పేమెంట్ మోడల్లో కొనుగోలు చేసినా 3% డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ ఆఫర్కు అనుగుణంగా సాఫ్ట్వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRISకు రైల్వే శాఖ సూచించింది. ఈ నిర్ణయంపై మే నెలలో ప్రయాణికుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రైల్ వన్ యాప్లో వాలెట్ ద్వారా టికెట్ కొనుగోళ్లపై వస్తున్న క్యాష్ బ్యాక్ యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇతర వేదికలపై కొనుగోలు చేసే అన్ రిజర్వ్డ్ టికెట్లకు ఈ ఆఫర్ వర్తించదని వెల్లడించింది. డిజిటల్ టికెట్ల కొనుగోళ్లను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలు టికెట్, ప్లాట్ఫామ్ టికెట్, ట్రైన్ లైవ్ ట్రాకింగ్, జర్నీలో ఫుడ్ బుకింగ్ ఇవన్నీ ఒక్కచోట అందించే ఉద్దేశంతో భారతీయ రైల్వే రైల్ వన్ యాప్ను తీసుకొచ్చింది. నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు సానుకూల అడుగులు పడుతున్నాయి. ఖాళీగా ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు జైకొట్టారు. నెల్లూరు జిల్లా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న కొడవలూరు మండలం వెనుకబడిన ప్రాంతంగా ఉంది. పరిశ్రమల ఏర్పాటు కోసం కొడవలూరు మండలం రేగడి చీలికలో ఇఫ్కో కిసాన్ సెస్కు దశాబ్దాల క్రితమే 1000 ఎకరాలు కేటాయించారు. కానీ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ఈ సెజ్ పరిధిలో 2 ప్రధాన ఇథనాల్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. సుమారు 356 కోట్లతో రామ్టీ బయో, 260 కోట్లతో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ ప్లాంట్లు పెడతామని ముందుకొచ్చాయి. వాటిపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ సాఫీగా సాగింది. అనుకున్న పరిశ్రమలు వస్తే తమ బతుకులు బాగుపడతాయని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. భూములకు సంబంధించి ఇచ్చిన రైతులకు తరపు నుంచి రైతుల యొక్క ఫ్యామిలీ సభ్యులకి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం గురించి కానీ, అలాగే రామ్షీ బయో గాయత్రి వాళ్ళకి సంబంధించి వేస్టేజ్ డిస్పోజల్ ప్రాసెస్ గురించి అడగడం జరిగింది. వాళ్ళు చెప్పినవన్నీ మాకు కరెక్ట్గా అనిపించేవి. ఇవన్నీ ఫ్యూచర్లో వాళ్ళు ఇవన్నీ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ఫ్యాక్టరీ అన్నీ డ్యామేజ్ అయిన తర్వాత ఈ సెన్సార్లు పనిచేయకపోయినప్పుడు వాళ్ళు వాటిని అన్నింటినీ బైపాస్ చేసి డిస్పోజ్ అనేది సరిగ్గా చేయకపోయి ఉండొచ్చు. వీటిలన్నింటినీ సరిగ్గా చేయాలని మేము వాళ్ళని కోరడం జరిగింది. ఫ్యాక్టరీకి వచ్చేదానికి అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఊరికి ఉపాధి కల్పించాలని, అట్లాగే సిఎస్ఆర్ నిధులతో స్కూల్స్ కానీ ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నారు. పొల్యూషన్ ఎటువంటి లేకుండా చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరడం జరిగింది. అన్స్కిల్డ్ పీపుల్కి, హౌస్ వైఫ్స్కి మేము వచ్చేసి ఉపాధి కల్పిస్తున్నాము. ప్రస్తుతం నేను అక్కడ ఒక మేనేజర్ లెవెల్కి ఎదగగలిగాను.
ఇలాగే అనేక కంపెనీలు ఇక్కడికి వస్తే నాలాగా చదువుకునే యువతకి మరియు అన్స్కిల్డ్ హౌస్ వైఫ్స్కి మరియు చదువుకునే యువతకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది. చదువుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ స్కిల్స్ లేకపోవడం వల్ల జాబ్స్ లేవు. స్కిల్స్ ట్రైనింగ్స్ ప్రిపేర్ చేసి మంచిగా జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. చదువు ఉంది కానీ స్కిల్స్ ఏమీ లేకపోవడం వల్ల జాబులు చాలా తక్కువగా ఉన్నాయి. పొల్యూషన్ లేదని చెప్తున్నారు కాబట్టి వీఆర్ యాక్సెప్టెడ్ టు దట్ టు ప్రొసీడ్ ఆల్ ది ఫ్యాక్టరీస్. అవి ఇంకా ఎక్కువ రావాలి, భవిష్యత్తులో బాగా డెవలప్ అవ్వాలి, మంచి ఉద్యోగాలు చదువును బట్టి రావాలి. ఇక్కడ మొక్కజొన్న, బియ్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తారు. దానికి అవసరమయ్యే పంటలను స్థానిక రైతుల వద్దే కొనేలా ఒప్పందాలు ఉంటాయని అధికారులు వివరించారు. ఇలా ఇథనాల్ ప్లాంట్లతో 2 విధాల లాభాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ఒక కోఆపరేటివ్ బాడీ మామూలుగా రైతు కోసమే పని చేయాలి. సో ఇప్పటి నుంచి ఎలా మీకు ట్రైనింగ్ కానీ లేకపోతే కొంత రైతుకి అడ్వాన్స్ కానీ తర్వాత మీకే ముందే కాంట్రాక్ట్ అంటే మీరు ఈ ఏరియాలో చేస్తున్నారు, మాకు ఎన్ని టన్ ఈ రేట్కి ఇచ్చేసేయండి, కొంత అడ్వాన్స్ కూడా ఎలా చేసుకోవచ్చు వాళ్ళతో మీటింగ్ పెట్టేసి మేము కొంచెం నిర్ధారణ చేస్తాము. ఆ మీటింగ్స్కి కూడా మీకు ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలి, కానీ నెల్లూరులో ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ అభివృద్ధి జరగాలి నా కోరిక. రీసెర్చ్ బెటర్గా చేయాలి. మీ భాగస్వామ్యం, మీ సపోర్ట్ చాలా అవసరం. ఇఫ్కో కిసాన్ సెజ్ లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం 870 కోట్లు కేటాయించింది. ఆ మేరకు తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తే ఇథనాల్ ప్లాంట్ల పనులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ సరఫరా వివాదానికి పరిష్కారం చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విద్యుత్, దేవాదాయ శాఖల మంత్రులు జనవరి 6, 7 తేదీల్లో సమావేశం కానున్నారు. పెండింగ్ బిల్లులు, సోలార్ విద్యుత్ నెట్ మీటరింగ్ వివాదంపై ఓ నిర్ణయానికి రానున్నారు. కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించే ఆదాయాన్ని కరిగించడంలో ముందుండే అధికారులు వాటిని సద్వినియోగం చేయడంలో వైఫల్యం చెందుతున్నారు. 2020లో 5 కోట్లు ఖర్చు చేసి కృష్ణా జిల్లా పాతపాడులోని 5.85 ఎకరాల దేవస్థానం స్థలంలో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ నిర్మించారు. 2022 సెప్టెంబర్లో దాని నుంచి ఉత్పత్తి ఆరంభించారు. ఏటా 16 లక్షల యూనిట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, దుర్గగుడికి వినియోగించగా తిరిగి విద్యుత్ సంస్థ నుంచే డబ్బులు వస్తాయంటూ అధికారులు అప్పట్లో ప్రకటించారు. ఈ లెక్కన గత 3 ఏళ్లలో 48 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కావాలి. దుర్గగుడికి రూపాయి బిల్లు కూడా రాకూడదు. ఇవేవీ జరగకపోగా 3.5 కోట్లు తమకే చెల్లించాలని విద్యుత్ సంస్థ దుర్గగుడికి తాకీదులిచ్చింది. ఆ మొత్తం చెల్లించలేదని ఈ నెల 27న ఉదయం 10:30 నుంచి 2 గంటల వరకు సరఫరా ఆపేసింది. దుర్గమ్మ ఆలయ పరిసరాలు, మహామండపం, ఇతర భవనాలు, కార్యాలయాలు, శివిరెడ్డి చారిటీస్, ఉద్యోగుల క్వార్టర్లు, జమ్మిదొడ్డి, మాడపాటి సత్రం మొత్తం కలిపి 2020 నాటికి ఏటా 13.5 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగేది. ఏపీసీపీ డీసీఎల్ కు 82 లక్షల వరకు బిల్లులు చెల్లించేవాళ్లు. 5 కోట్లతో సౌర విద్యుత్ ప్లాంట్ పెడితే 6 ఏళ్లలో ఆ ఖర్చు వెనక్కి వచ్చేస్తుందని, ఆ తర్వాత 20 ఏళ్లు అసలు బిల్లే చెల్లించక్కర్లేదని లెక్కలు వేశారు. ఏటా ఉత్పత్తి అయ్యే 16 లక్షల యూనిట్ల సౌర విద్యుత్లో దుర్గగుడికి 13.5 లక్షల యూనిట్లు వాడుకుంటే మిగతా 2.5 లక్షల యూనిట్లకు విద్యుత్ శాఖే 13,70,000 రూపాయలను దేవస్థానానికి చెల్లిస్తుందని చెప్పారు. కానీ ప్లాంటు నుంచి ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఇప్పటికీ దుర్గగుడి అధికారులకు స్పష్టత లేదు. అప్పటి ఈవోలు, అధికారులు ఇప్పుడు లేరు. ఈ సమస్యకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలన్న సీఎం ఆదేశాలతో విద్యుత్ శాఖ, దుర్గగుడి అధికారులు చర్చించారు. దానికి కొనసాగింపుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద కూడా భేటీ జరిగింది. అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాత్రమే దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో ఆనమ రామనారాయణ రెడ్డి గారు, నేను, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎల్సిటీ సంబంధించిన అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం. సౌర విద్యుత్ నెట్ మీటరింగ్ విషయాల్లో 2 శాఖల అధికారుల విరుద్ధ వాదనలపై మంత్రుల సమావేశంలో తగిన పరిష్కారం లభించే వీలుంది. నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని బెజవాడ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంబరాల్ని సంతోషంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు. అతివేగంగా వాహనాలు నడిపినా, సైలెన్సర్లు తొలగించి రోడ్లపై హంగామా చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామంటున్న విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు నగరం ముస్తాబవుతుంది. నూతన సంవత్సర వేడుకలు ఆనందంగా జరుపుకోండి, అయితే నిబంధనలు కనుక అతిక్రమిస్తే వారిపైన కఠిన చర్యలు చేపడతామని ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు చెప్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా నిబంధనలు పాటించే విధంగా చెప్తూ ఉన్నారని తెలిపేందుకు మనతోటి సిపి ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చెప్పండి సార్, నూతన సంవత్సర వేడుకలకు ప్రజలకు మీరు ఎటువంటి పిలుపునిస్తారు, ఏ విధంగా జరుపుకోవాలని మీరు సూచనలు చేస్తారు? ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున ముఖ్యంగా ఎంజీ రోడ్లో చాలా కొందరు ఉత్సాహం ఎక్కువైపోయేసేసి కొందరు కేరింతలు వేస్తూ సైలెన్సర్ తీసేసి ట్రిపుల్ రైడింగ్ చేస్తూ చాలా పక్కన వ్యక్తులకి అసౌకర్యం కల్పిస్తూ ప్రవర్తిస్తుంటారు. సో దాని అందరికీ మనం చెక్ పెట్టే అంశాన్ని మేము పరిగణలోకి తీసుకొని పోలీస్ ప్రెజెన్స్ అనేది చాలా ఎక్కువ, విజిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది రేపు ఈవినింగ్. అదేవిధంగా పోయినసారి 2-3 ఫ్లైఓవర్స్ మీద యాక్సిడెంట్స్ జరిగి మనుషులు చనిపోయారు. అది ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో జరగకూడదన్న రీతిలో కొన్ని ఫ్లైఓవర్స్ కూడా మూసేస్తున్నాము. అదేవిధంగా ఆల్ బార్ మేనేజ్మెంట్ కూడా చెప్పడం జరిగింది. కొందరిని డ్రైవర్స్ని హైర్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది విస్తృతంగా దాదాపు 40 ప్లేసెస్లో బ్రెథనైజర్స్తో మనం చెక్కింగ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మీరు లేకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి కొందరిని డ్రైవర్స్ని హైర్ చేసుకోమని చెప్పాము. అదేవిధంగా రైడర్స్ బైసికల్ రైడర్స్ కూడా మోటార్ సైకిల్ రైడర్స్ కూడా పెట్టుకోమని చెప్పడం జరిగింది. సో అది ఒకవైపు చేస్తుంది పోలీసు. ఎందుకంటే మీ ఉత్సాహాన్ని మేము అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశం కాదు, కానీ బట్ ప్రాణం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2026 జనవరి 1న కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా ఈ నూతన సంవత్సరాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొద్దిగా మనం అందరం కూడా కొంత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా యూత్. సో లాస్ట్ టైం మనం చూసాం, ఒక బ్యారికేడ్ని పట్టుకొని అలాగా పోయే వీడియో వైరల్ అయింది. సో అటువంటివి చేసే విజయవాడ నగరానికి ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి, ప్రజలు మాకు అందరితో సహకరించాల్సిందిగా కోరుతున్నాను. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్లు కేవలం రహదారులలో మాత్రమే జరుపుతారు అని చాలామంది చిన్న చిన్న వీధుల్లో తిరుగుతూ ఉంటారు. అంటే ఏ విధంగా మీరు ఈ పగడ్బందీగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు? అంటే మనకు ముఖ్యంగా మీకు అందరికి తెలుసు 41 డ్రోన్స్ ఉన్నాయి మనకు. అదేవిధంగా 10,000 కెమెరాలు ఉన్నాయి. సో అందరూ కూడా అన్ని రోడ్లు రేపు డ్రోన్స్ కెమెరాలు నిఘాలో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. సో కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుంటుంది. ఎక్కడైతే ఎక్కువ ఈ విధంగా వెహికులర్ మూవ్మెంట్ ఉందో అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ అనేది ఉంటుంది. అంటే ముఖ్యంగా బ్రెతన్ వేసుకొని చాలా రిపేర్ చేయించాం. సో అన్ని రిపేర్ చేయించి అన్ని హంగులతో అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకొని ఉన్నాము. అదేవిధంగా కొంత టెక్నాలజీని ఉపయోగిస్తూ రేపు ఖచ్చితంగా ప్రజలకు అసౌకర్యం లేకుండా చేస్తాం. ఎటువంటి కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది? అంటే చాలామంది ఈ సైలెన్సర్ల విషయంలో విపరీతమైన ధ్వనులు చేసుకుంటూ స్పీడ్గా వెళ్తూ ఉంటారు. వారిపైన అదేవిధంగా అతివేగంతో వెళ్తూ ఉన్నటువంటి వారిపైన ఎటువంటి కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది? ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ముఖ్యంగా సైలెన్సర్స్ తీస్తే చాలా పక్కన వ్యక్తులకి శబ్ద కాలుష్యమే కాదు, చాలా అసౌకర్యంగా ఉంటుంది. వారి యొక్క ఫ్రీడమ్ని మీరు హరించేసినట్టు అవుతుంది. కాబట్టి వీ విల్ రిజిస్టర్ ఎఫ్ఐఆర్స్. సో అటువంటి కానీ ఓవర్ స్పీడింగ్ కానీ మేము ఖచ్చితంగా కూడా స్పీడ్ గన్స్ కూడా కొంత తెప్పిస్తున్నాము. ఈ రెండింటిని ఎటువంటి పరిస్థితులు ఉపయోగించేది లేదు. డెఫినెట్గా కఠినమైన చర్యలు ఉంటాయి. కమిషనరేట్ వ్యాప్తంగా ఎంతమంది సిబ్బంది ఈ నూతన సంవత్సర వేడుకలకు బందోబస్తుగా ఉంటున్నారు? దాదాపు 1000 మందితో రేపు బందోబస్తు మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము. అణువణువున కూడా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంటుంది. ఈ డిప్లాయ్మెంట్లో ఆల్రెడీ డిప్లాయ్ చేస్తున్నాము. అదేవిధంగా మా రక్షక వాహనాలు కావచ్చు, పెట్రోలింగ్ వాహనాలు కావచ్చు, అన్నీ కూడా రేపు రెడీగా ఉంటాయి. సో అనునిత్యం రేపు రాత్రి 7-8 నుంచి పోలీస్ నిఘాలో అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా సరే నిబంధనలకు వ్యతిరేకంగా పాల్పడితే ఖచ్చితంగా వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని సిపి చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రాము సహా నిందితులకు జనవరి 12వ తేదీ వరకు న్యాయమూర్తి రిమాండ్ పొడిగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, జోగి రమేష్ సోదరుల రిమాండ్కు సంబంధించి వివరాలేంటి?
స్వప్న కొద్దిసేపటి కిందటే నిందితులను విజయవాడ ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపినటువంటి న్యాయస్థానం రిమాండ్ను ఈ నెల 12 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకసారి కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 2 ప్రాంతాల్లో వీళ్ళు ప్రధానంగా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసి నకిలీ మద్యం తయారు చేశారని ప్రాథమికంగా దర్యాప్తు చేసి వాటి ఆధారాలు సంపాదించిన తర్వాత జోగి రమేష్ తో సహా పలువురు నిందితులను ఇందులో అరెస్ట్ చేశారు. సుమారు 25 మంది నిందితులు ఇందులో పేర్కొన్నారు. కొంతమంది 20 మంది వరకు ఇందులో అరెస్ట్ చేశారు. అయితే ములకల చెరువు అదే విధంగా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్న ఈ 2 కేసుల్లో నిందితులు దాదాపు ఒకే రకమైనటువంటి మాడ్యూల్ మోడస్ ఆపరండి. దాంతో పాటు నిందితులు కూడా దాదాపు ఇందులో ఉండటంతో ఇందులో ఉన్నటువంటి కొంతమంది నిందితుల్ని ములకల చెరువు కేసులో పీటీ వారెంట్ మీద తీసుకున్నారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జోగి రమేష్, అతని సోదరుడు జోగి రాము ఇద్దరు ఉన్నారు. వారు కాకుండా ఇక్కడ నెల్లూరు జిల్లా అదే విధంగా ములకల చెరువు మదనపల్లిలో నిందితులు ఉన్నారు. అయితే ఈ రోజు రిమాండ్ గడువు ముగియడంతో ఈ రోజు జోగి రమేష్ తో పాటు జోగి రాముని ఇద్దరిని కోర్టుకి విజయవాడ జిల్లా జైలు నుంచి విజయవాడ ఎక్సైజ్ కోర్టుకి తీసుకువెళ్లారు. మిగతా నిందితుల్ని వర్చువల్ గా హాజరుపరిచినట్టు తెలుస్తుంది. విచారించినటువంటి న్యాయస్థానము వీళ్ళకి రిమాండ్ గడువు 12 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ కేసు చాలా లోతుగా దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పటికే 2 సార్లు ఇటు జోగి రమేష్ ని కాకుండా 2 సార్లు ఇందులో జనార్దన్ రావు అదే విధంగా జగన్మోహన్ రావు ఇద్దరిని కస్టడీలో తీసుకొని విచారించి కీలకమైన విషయాలు రాబట్టారు. వాళ్ళతో పాటు జోగి రమేష్ ని రెండోసారి కూడా తీసుకోవాలని అప్పుడు ప్రయత్నించారు. అయితే ప్రస్తుతం ఈ మిగతా నిందితులు ఇందులో కీలకంగా ఉన్న సుదర్శన్, బాలాజీ వీళ్ళిద్దరూ చాలా కీలకంగా ఉన్నారు. వాళ్ళు అసలు గోవాలో మద్యం తయారీ సంబంధించినటువంటి ఫార్ములాను తీసుకువచ్చి ఇక్కడ నేరుగా నకిలీ మద్యంలో ఫార్ములా కలిపి వెళ్లేవాళ్ళు. కాబట్టి వాళ్ళని కనుక విచారించినట్లయితే ఇక్కడ పూర్తి విషయాలు వస్తాయి. ఎవరు ఆదేశించారు, ఎలా జరిగింది, అందులో ఏమేమి కెమికల్స్ ని కలిపారు అనేటువంటి విషయాలు ఖచ్చితంగా వాళ్ళని విచారించిన తర్వాత వెలువడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళని విచారించేందుకు కూడా ఎక్సైజ్ అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నారు. మొత్తం మీద ఈ కేసులో కీలకంగా 18, 19 నిందితులుగా ఉన్నటువంటి జోగి రమేష్, జోగి రాములు ఇద్దరు ఇటీవల నెల్లూరు జైలు నుంచి ఇక్కడకు ఇంట్లో వాళ్లకు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు ఉన్నటువంటి ఆరోగ్య కారణాల రీత్యా ఇక్కడికి మార్చాలని, వీళ్ళకు కూడా ఆరోగ్య కారణాలు సమస్యలు ఉన్నాయనే రీత్యా కోర్టుని కోరటంతో విజయవాడ జిల్లా జైలుకి గత విచారణలో వాళ్ళిద్దరిని మార్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో నిందితులు ఇద్దరిని ఇక్కడ నుంచి కోర్టు నుంచి విజయవాడ జిల్లా జైలుకి తరలించనున్నారు. స్వప్న. 2025లో రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి వేరే లెవెల్కు చేరిందని ప్రభుత్వం ప్రకటించింది. చరిత్ర తిరగరాసేలా పారిశ్రామికాభివృద్ధికి అడుగులు పడ్డాయని, 20 లక్షల ఉద్యోగ కల్పనకు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపింది. 2026లోనూ మరిన్ని ఘనమైన లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. కొత్త ఏడాదిలో రెవెన్యూ సమస్యలు పరిష్కరించి వివాదాలు లేని భూములను రైతులు, భూ యజమానులకు అందించాలని నిర్ణయించింది. ఆర్థిక సవాళ్ల సవారీ చేస్తున్న కూటమి ప్రభుత్వం 2025లో సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించింది. తల్లికి వందనం కింద 67,27,000 మంది విద్యార్థులకు 10,090 కోట్లు అందించామని తెలిపింది. స్త్రీ శక్తి పథకం కింద 3.25 కోట్ల మంది మహిళలకు 1,144 కోట్లు వెచ్చించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు వివరించింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 46 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 6,310 కోట్లు జమ చేసినట్లు పేర్కొంది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల కోసం 2,684 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. సామాజిక పింఛన్ల పంపిణీకి ఇప్పటిదాకా 50,000 కోట్లు వెచ్చించడం చరిత్రలో ముందెన్నడూ లేదని వెల్లడించింది. మత్స్యకార భరోసా కింద ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు, 2,90,000 మంది ఆటో వాలాలకు 15,000 చొప్పున 436 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని వివరించింది. నెలకు 5,000 చొప్పున 8,427 మంది
పాస్టర్లకు 51 కోట్లు, ఇమాములకు 90 కోట్లు వెచ్చించామంది. పురోహితులకు నెలకు 15,000 వేతనం, నాయి బ్రాహ్మణులకు నెలకు 25,000 వేతనాలను అందించడంతో పాటు జూనియర్ లాయర్లకు 10,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నట్లు గుర్తు చేసింది. మరమగ్గాలకు నెలకు 500 యూనిట్లు, చేనేత మగ్గాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపింది. 204 అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటి వరకు 4 కోట్ల మందికి భోజనాలు పెట్టినట్లు తెలిపింది. అడ్డంకుల్ని అధిగమించి 15,491 మంది టీచర్లకు, 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించామని వివరించింది. శిక్షణ కానిస్టేబుళ్ల స్టైఫండ్ 4,500 నుంచి 12,500కు పెంచామని ప్రభుత్వం గుర్తు చేసింది. భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్లు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కిందని గుర్తు చేసింది. 50,000 కోట్లకు పైగా వ్యయంతో అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, అమరావతి క్వాంటం వ్యాలీ దిశగా అడుగులు వేగవంతం చేసినట్లు తెలిపింది. విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీలు తరలివచ్చాయని చెప్పింది. విశాఖ సదస్సులో 610 ఒప్పందాలతో 13,25,000 కోట్ల పెట్టుబడులు, 16,13,000 ఉద్యోగాలకు రోడ్ మ్యాప్ సిద్ధమైనట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 13 SIPB సమావేశాల్లో 8,23,000 ఉద్యోగాలిచ్చే 8,55,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని గుర్తు చేసింది. 100 రోజుల్లోనే హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి రికార్డు సృష్టించామని వెల్లడించింది. పోలవరం పనులు పరుగులు పెట్టించడం సహా ఆనందార ప్యాకేజీ చెల్లింపులు వేగవంతం చేసినట్లు ప్రకటించింది. వైసీపీ హయాంలో దెబ్బతిన్న రహదారులకు 1,000 కోట్లతో మరమ్మతులు చేశామని, మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నట్లు తెలిపింది. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై భారీ ఎత్తున ఆర్థిక భారం వేస్తే కూటమి ప్రభుత్వం తొలిసారిగా ట్రూడౌన్ అమలు చేసి విద్యుత్ ఛార్జీలు కొంతమేర తగ్గించిందని చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేట్ గరిష్టంగా ఉండేదని, కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఈ ఏడాది తగ్గినట్లు తెలిపింది. నేరస్తులకు శిక్షలు పడ్డాయని, గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపినట్లు స్పష్టం చేసింది. జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ శ్రేణులు వికృత చేష్టలకు పాల్పడటం సరికాదని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. పెద్ద పెద్ద కత్తులతో కేకులు కోయటం ఏం సంప్రదాయమని ప్రశ్నించారు. ఏదో పుట్టినరోజు నాడు గొర్రెలని దేన్నో కోసేసి అక్కడ దాని రక్తాన్ని తోటి చేయటం అనేది అత్యంత దారుణమైన, నీచమైన చర్య. ఇది మన ప్రశాంతమైన ఆంధ్ర రాష్ట్రానికి మంచి పద్ధతి కాదు. అట్లాగే కేక్ కటింగ్ అంటే మనం ఎక్కడన్నా ఏదో ప్లాస్టిక్ కేక్ తోటి, ప్లాస్టిక్ స్పూన్ తోటో, లేకపోతే ప్లాస్టిక్ నైఫ్ తోటో, లేకపోతే వుడెన్ దాంతో మనం చేస్తూ ఉంటాం, అది జనరల్గా. అంతేగాని వాళ్ళు ఏదో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి ఏదో పొడి చేస్తాము అన్నట్టు చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇది మంచి సంకేతం కాదు. ఇదివరకు సిద్ధమని చెప్పి ఎక్కడ చూసినా పోస్టర్లు పెట్టి ఊరంతా, దేశమంతా, బయట ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్టేశారు సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి. అదేవిధంగా ఇప్పుడు కత్తులు, పెద్ద పెద్ద కత్తులతోటి ఇదెక్కడ కొత్త కొత్త సాంప్రదాయాలు, ఇటువంటి మంచి పద్ధతి కాదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి వారికి తెలియచేసుకుంటూ వారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మార్కాపురంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మా ప్రాంతంలో ప్రాచుర్యం ఉందని చెప్పేసి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. దీంతో పాటు పోలవరంతో అనుబంధం ఉన్నటువంటి రంపచోడవరం, చింతూరు ప్రాంతాలతోటి పోలవరం జిల్లాని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మూడవది కూడా ఇంకోటి రాయచోట్ల రాద్ధాంతం చేస్తున్నారు. ఆ రోజు చేయవలసిన పరిస్థితుల్లో వాళ్ళు ఇష్టమైనటువంటి చేసిన తర్వాత అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట వాళ్ళు మేము కడపలో ఉంటామని, రైల్వే కోడూరు వాళ్ళు మేము తిరుపతిలో ఉంటామని చెప్పడం వల్ల రాయచోటి మాత్రమే ఒక నియోజకవర్గ జిల్లా ఏర్పడే పరిస్థితి లేదన్న అన్నమయ్య జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. మదనపల్లి జిల్లాని అన్నమయ్య కేంద్రంగా. దీనికి ఈరోజు చాలా రాద్ధాంతాలు చేస్తారు. అంటే ప్రతిపక్ష స్థాయికి నోచుకొని విపక్షం ఈరోజు రాద్ధాంతం చేస్తూ ఉంది. మేము ఏం చేసినా కానీ ప్రజాస్వామ్య హితం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ఉండి ఇచ్చిన మాట ప్రకారం మనం కట్టుబడి చేయాలనే దానిలో పూర్తి మద్దతు ఇచ్చారు. వెనుకబడిన జిల్లాల్లో రాష్ట్ర విభజనలో 7 ఉంటే
ఆ రోజు మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రకాశం జిల్లాను కూడా చేస్తానన్నప్పుడు ఆ రోజు సాధించలేకపోయాం. కానీ మొన్న కొత్తగా మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాని కూడా వెనుకబడి జిల్లాలో చేర్చడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమి పక్షాల విజయం అని తెలియజేస్తున్నాం. ఈ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చడంలో మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఉమ్మడిగా కేంద్రంతో సహకారంతో ముందుకెళ్తున్నాం. వీటిలో కొన్ని కేంద్రం ఇచ్చే సహకారాలు కూడా చెప్పుకోవాలి. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేసుకోవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి సహకారం అందించడం, ఇదేవిధంగా ఇందాక ముఖ్యమంత్రి ఆగిపోయినటువంటి రైల్వే ప్రాజెక్టుల నుంచి తిరిగి తీసుకురావటం, మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెలుగుబడి జిల్లాలో ఇవ్వటం, దీనివల్ల పూర్వోదయ పథకంలో మన జిల్లాను కూడా చేర్చడం అనేది చాలా సంతోషదాయకం చెప్పడం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతవాసుల కళ ఏదైతే 4 ఉన్నాయో ఈ 4 జిల్లాల్లో కూడా మన ఉప ముఖ్యమంత్రి గారు మార్కాపురం వచ్చారు. ఉప ముఖ్యమంత్రి గారు మార్కాపురం వచ్చి 1290 కోట్ల రూపాయలు శంకుస్థాపన చేసేందుకు అవి కూడా చూసుకుంటే మాకు కూడా పక్కన ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇక్కడికి వచ్చినా కానీ మాకు కూడా వీర్చే మాకు ఉండేవి మంచినీళ్ళు లేవు. కానీ ఈ 4 ప్రాంతాలకు కూడా మైక్ ఆగిపోయింది, అది వినకూడదని ఆపేయడం. ఈ 4 జిల్లాలు కూడా వెనుకబడిన ప్రాంతాలు ఫ్లోరైడ్ ప్రభావం ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాధాన్యతకి ఉప ముఖ్యమంత్రి గారు దీనికి తీసుకురావటం, తొలిసారిగా ఇక్కడే మనకి పోయి ప్రారంభోత్సవం చేయటం, ఆ ప్రాజెక్టులో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా చేస్తూనే కర్ణగిరి మరియు గిద్దలూరుకి ఎక్స్టర్నల్ ప్రాజెక్టు కింద 350 కోట్లు ప్రత్యేకంగా మంచినీళ్ళు కేటాయించడం, మార్కాపురానికి కూడా అమృత పథకం కింద కూడా నిధులు కేటాయించుకుంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో చిత్తశుద్ధి ఉన్నాం. ఇంకోటి నంద్యాల నుంచి 4 లేన్ రోడ్డు, కైపా నుండి గిద్దలూరు వరకు 4 లేన్ రోడ్డు కూడా కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది. అదేవిధంగా దానికి 4200 కోట్లు. ఒంగోలు నుంచి ఖమ్మం వరకు, బేస్తవారిపేట వరకు కూడా 4 లేన్ రోడ్ని చేపట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం, కంకణబద్దులు ఉన్నాయి. కొంతమంది రాద్ధాంతాలు చేస్తున్నారు, ఎందుకు చేస్తారో అర్థం కాదు. దొనకొండను తేలేదు, కురిచేడు తేలేదు. ఆ రోజు మార్కాపురం ఎందుకు తేలేకపోయారు, మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము పబ్లిష్ చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం. ఎవరు ఎక్కడ కొనసాగుతున్నారో మెజార్టీ అభిప్రాయం ప్రకారం మేము ఇవ్వగలిగాం. ఈరోజు రెచ్చగొట్టే పరిశ్రమలు చేయబాకండి. మొన్న పొదిల్లో ఒక సంఘటన జరిగింది. ఒక పోలీసు అధికారి వ్యాపారులతో దురుద్దేశంగా ప్రవర్తించారనే విషయం తెలిసిన వెంటనే ఆ రోజు మీ శాసనసభ్యులు అందుబాటులో లేకపోతే దగ్గరే ఉన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చి మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు కూడా లేకపోతే నెక్స్ట్ డే ఇమీడియట్గా వీఆర్ పిలవడం జరిగింది. చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా డీజీపీతో మాట్లాడి విచారణ చేసి తప్పు చేశారు కానీ చర్యలు తీసుకోమన్నారు. ఇక్కడ కొంతమంది ఆర్య వయసులు లెక్క రెచ్చగొట్టాలనుకున్నారు. కనీసం పొట్టి శ్రీరాములు గారు చనిపోయిన రోజుకి ఏందో తెలియకుండా ఉంటే వారు చనిపోయిన ఆత్మార్పణ దినోత్సవాన్ని మేము డిసెంబర్ 15వ తారీఖున అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంటే ఒక చిన్నది పోలీస్ అధికారి చేసింది తప్పుని మేము తప్పుగా ఖండించి చర్యలు తీసుకుంటే ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టడం కూడా మంచిది కాదు. ఆర్య వయసులకే కాదు, ఏ సామాజిక వర్గానికైనా ఎక్కడైనా ఇబ్బంది జరగడానికి మా ప్రభుత్వం ఎన్డీఏ పక్షం ఎప్పుడూ కూడా సహించదు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటాం. మేము లా అండ్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత విశాఖపట్నం మహిళా భద్రతకి అత్యంత దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖపట్నం వచ్చిందంటే మన ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ తీసుకున్నటువంటి చర్యల్ని ప్రశంసించక తప్పదు. ఇవన్నీ కూడా రాజకీయంగా మనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటుగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పినవి చెప్పనివి చాలా చేసాం. ఒకసారి చూసుకుంటే ఇంకోటి ఈ మార్కాపురం జిల్లా ఇచ్చాం, వెలుగొండ ప్రాజెక్ట్ చేస్తున్నాం. మా ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇప్పటికీ 3 సార్లు వ్యక్తిగతంగా రివ్యూకి వచ్చారు, 4వసారి వర్చువల్గా రివ్యూ చేశారు. 2026లో వెలుగొండ నీళ్లు తెస్తాం అని మేము మాటిస్తాం. మార్కాపురం తెస్తా ఉన్నాం, తెచ్చాం. వెలుగొండ నీళ్లు ఇస్తాం, ఇచ్చాం. మా వాళ్ళు ఓట్లకు వస్తారు కూడా నేను చెప్తున్నాను. వెలుగొండ నీళ్లు ఇచ్చి ఓట్లు వస్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. చిత్తశుద్ధి ఉండాలి.
నీళ్లు లేవు, ఏమీ లేవు. శిలాఫలకం పెట్టి జాతికి అంకితం అని చెప్పుకున్న మీరు అక్కడ ఒక ఎమ్మెల్యే గెలిచాడు. ఎందుకంటే మేము ఇక్కడ ఇన్ని చేస్తామన్నా కానీ ఉన్న వ్యక్తి మీరు ఎప్పుడు చేస్తారు 550 కోట్లు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు. పోయి అక్కడ పోయి చప్పట్లు కొట్టించాడు. ఆ రోజు ఫ్లెక్సీలు వేసుకున్నారు, వెలుగొండ పూర్తయిందని చెప్పారు. ఈరోజు మీరు ఎప్పుడు డబ్బులు ఇస్తారు? ఎస్పీ గారిని డయాస్ మీదకి ఇన్వైట్ చేస్తానండి. నా కొద్దిగా నౌకలకి అడుమో నారాయణ గారు కొద్దిగా అడుమో నా ఎస్పీ అడు కూర్చొని కలెక్టర్ కూర్చో మీరు అడుమో. గుడ్ మార్నింగ్, కంగ్రాచులేషన్స్ న్యూలీ డిస్ట్రిక్ట్